మస్తు ఉందని చెప్పాలి. ఏది కొద్దిగా వచ్చాము 2 వేలు కాదు 3 వేల షోకి వచ్చాను. ఇప్పుడు వచ్చాను అట్లా ఇప్పుడు వస్తా తెరగడ 3 షోలు అయిపోయాయి. మనకేం పని అప్పుడే ఉంటుంది కదా, ఇప్పుడే ఉంటుంది పాపం వాళ్ళకి. మాట్లాడేటోడికి ఇప్పుడే తగులుతాడు, ఆ టైంలో కూడా మాట్లాడుతుంది. ఇంకా ఏం సినిమా అనుకుంటా పోతాడు. మాట్లాడాము ఎవ్వరు ఉంటారు ఎంతమంది. అదేవిధంగా అభిమానుల అంచనాల మేరకు గుంటూరు కారం సినిమా ఏదైతే మహేష్ బాబు నటించిండో దాన్ని వీక్షించేందుకు అభిమానులతో పాటు రాజకీయ నాయకులు కూడా థియేటర్లకు వస్తున్నారు. ఒకసారి మనతో పాటు జెడ్పీటీసీ పాశం రామరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సినిమా ఎట్లా ఉంది అంటే ఫ్యాన్స్ అభిమానుల యొక్క అంచనాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మాట్లాడు. ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్కు మొట్టమొదటగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మా అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫిలిం డెవలప్మెంట్ దాంతోపాటు R&D శాఖ మాత్యులు వారు మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈరోజు ఇంత సంక్రాంతిలో భాగంగా ఇంత పెద్ద భారీ బడ్జెట్ చిత్రం అంచనాలకు మించి చాలా బ్రహ్మాండంగా ఉందన్న టాక్ నడుస్తూ ఉన్నది. చాలా సంతోషం. ఇది మహేష్ బాబు గారి ఫ్యాన్స్కు ఒక పండుగ వాతావరణం. వారికి ముందుగానే సంక్రాంతి వచ్చిన విధంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. నేను ఇంకా సినిమాకి ఇప్పుడే పోతా ఉన్నాం. చాలా సంతోషం. ఎందుకంటే దాని ఫీడ్బ్యాక్ తెలుసుకుంటే ఏంటంటే సూపర్ హిట్గా ఉన్నది సినిమా. చాలా సంతోషంగా అందరూ కూడా సంక్రాంతి దాంట్లో ఈ చిత్రాన్ని వీక్షించి ప్రతి ఒక్కరు కూడా ఇది కుటుంబ కథా చిత్రంగా చెప్తా ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఈ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతున్న గుంటూరు కారం బ్రహ్మాండంగా హిట్ అవుతుందని మహేష్ బాబు అభిమానులకు ఈ సందర్భంగా గుర్తు చేసుకుని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహేష్ బాబు గారి ఈ సినిమా చాలా ఉత్తేజంతో సంక్రాంతికి నూతన ఉత్సవం తేవాలని అభిమానులంతా సంతోషంగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. రాజకీయాల్లో బిజీగా ఉండే మీరు కూడా సినిమా థియేటర్లకు రావడం మహేష్ బాబు అభిమానులు మేము కూడా సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా మంచి విజయోత్సవంగా నడుపుకోవాలని ముందుగా మన అభిమానులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం.
జై బాబు జై బాబు జై బాబు జై బాబు బాబులకే బాబు అధ్యక్షుడు నైట్ 1ంటికి సినిమా చూసిన సినిమా మాస్ ఇంతవరకు నటించలే మహేష్ బాబు తొలిసారిగా పక్కా మాస్ సినిమా అంటే ఒక్కొక్కరు చూసి షాక్ కావాలి. ఒక 20-25 సంవత్సరాల పిల్లగాడు ఎట్లా చేస్తాడో అంతకు మించి చేసిండు సినిమా. డ్యాన్స్ కానీ ఫైట్ కానీ యాక్టింగ్ కానీ ఉట్టి సినిమాకి రావంటే మహేష్ బాబు యాక్టింగ్ చూసే అట్లా ఉంది సినిమా అభిమానులకు ఒక్కొక్కరికి. అసలు సినిమా అయిపోయింది నాకు కూడా తెలియదు ఇంత మంచి కూడా సినిమా అని చెప్పి. సంక్రాంతి అడ్వాన్స్కి వచ్చింది కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్కి. సంక్రాంతి సంవత్సరం కోసం కాదు మాకు వచ్చేది, ఇప్పుడు అడ్వాన్స్ సంక్రాంతికి వచ్చింది. ఫ్యాన్స్ అందరికి సినిమా హిట్ అయినందుకు శుభాకాంక్షలు తెలుపుతాను. ఫైట్ అసలు ఫైట్ ఎట్లుందంటే చూస్తే ఒక షాక్ అవుతారు. అసలు ఎట్లా రామలక్ష్మణ్ కొట్టిన ఫైట్ చూస్తే మహేష్ బాబు అసలు పిల్లాడు చిన్న పిల్లాడు ఎట్లా కొడతారో అంత అట్లా ఉన్నాయి ఫైట్స్. మొత్తం హాలీవుడ్ స్టైల్లో ఉన్నాయి ఫైట్స్. 2 ఫైట్స్ కూడా మస్తు ఉన్నాయి ఫైట్స్. డ్యాన్స్ అయితే అసలు చెప్పలేం, మస్తుంది డ్యాన్స్ అయితే. పక్కా మాస్ సినిమా, సూపర్ హిట్ సినిమా. సినిమా బ్లాక్ బస్టర్ మహేష్ అన్నను చూస్తుంటే ఇంతవరకు ఏ సినిమాలో ఎట్లా చూడలేదు. గుంటూరు కారంలో అన్న మిర్చి ఆటల నెంబర్ 1 డైలాగ్ చేసిండు. మామూలుగా ఉన్న సినిమా బ్లాక్ బస్టర్ రివ్యూ అంతేగా. డైలాగ్ అంటే మనకి సినిమా ఈ మహేష్ బాబుని ఎప్పుడు చూడని కొత్త రకం కొత్త లుక్లో మనం ఈ సినిమాలో కనబడుతుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ మనకి ముందుగా తెచ్చింది గుంటూరు కారంతో ఈ సినిమాలో మనం ఎప్పుడు చూడాలి మహేష్ బాబుని కొత్త లుక్లో మాస్ లుక్లో చూసాం. బొమ్మ 3Dలో కనబడ్డది. నిజంగానే సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మన ఫ్యాన్స్ అందరికి పెద్ద పండుగ లాంటిది. మీరు నోరు మూసుకోవాలి, ఏం లేదు మీరు మా మహేష్ బాబు నాకు ప్రాణం. ఎందుకంటే ఆయన ఎంతో మంది చిన్నపిల్ల గుండెలకు చప్పుడు. ఆయన మా దేవుడు. గుంటూరు కారం సినిమా తీసి ఎంతో బ్లాక్. ఎప్పుడు చూడండి మహేష్ బాబు ఇప్పుడు కనబడతాడు. ఆయన ఒక దేవుడు. ఏదో 3500 మంది చిన్నపిల్లల గుండె చప్పుడు ఆయన. ఈసారి బ్లాక్ బస్టర్ కొడతాడు. ఉందే ముసురు పంక. జై బాబు. మాస్ మొత్తం మాస్ బాయ్ కోసం మాస్ ఇదే ఫస్ట్ లుక్ అదిరిపోయింది సినిమా. అందరూ ఏమనుకునే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం పూరా మాస్ సినిమా బ్లాక్ బాస్టర్. మాకైతే బ్లాక్ బాస్టర్ ఎవరు ఏమనుకున్నా ఫరక్ లేదు మాకు. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం అన్న మస్తు తీసిన సినిమా. బరాబర్ సినిమా థియేటర్లో నడుస్తుంది. ఇది స్టోరీ మాకైతే మాస్. ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే మదర్ సెంటిమెంట్ బ్యాక్గ్రౌండ్ మస్తు ఉందన్న, పర్లేదు మంచిగా తీసినాడు. తమ్మని కూడా అన్న ఒక మెసేజ్ ఇచ్చిండు. మెసేజ్ లేదు అనుకున్నాడు కానీ అలా మదర్కి సెంటిమెంట్గా కొట్టిండు ఫ్యామిలీకి. నేను ఇంతవరకు పోలేను ఇంటికి. 3వ షో మళ్ళీ 4వ షో ఇది. ఇంతవరకు నేను నైట్ 1 షో వచ్చినా మళ్ళీ పోతున్నాను. ఎప్పుడు నేను టైర్డ్ ఫ్యాన్ అన్న మహేష్ బాబుకి. ప్రతి ఒక్క సినిమా ఫ్లెక్సీ కొట్టిస్తాను నాకు తెలిసిన కాంచి. నాకు ఎవరేమో ఫరక్ లేదు. సినిమా మాత్రం నాకైతే నచ్చింది. ఏ సల్లగా ఏమనుకున్నా ఫరక్ లేదు. బరాబర్ నాకైతే నచ్చింది అబ్బాయి. ఎవరు ఏమనుకున్నా ఫరక్ లేదు. ఫ్యాన్స్ కూడా అందరూ నచ్చింది. ఏ లంచ్ ఏమనుకున్నా ఫరక్ లేదు. సినిమా మాత్రం సాంగ్స్ కూడా బాగున్నాయి అన్న. కూర్చి మడత పెట్టింది. ఇక ఇరిగిపోయినాయి అలా చూడుబా ఒకసారి. అది అద్దరు వెళ్ళిపోయింది థియేటర్. చూడు అంగమ్మ చూసిరు కన్నా. మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే వేరే లెవెల్. నల్గొండ అడ్డా, మహేష్ బాబు అడ్డా అంతే. ఇక డయాడ్ ఫ్యాన్స్ ఇక్కడ బరాబర్ బ్లాక్ బాస్టర్. ఎవరు ఏమంటే ఫరక్ లేదు. సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టింది. ఒకటి ఫ్యామిలీకి బరాబర్ సెట్ అవుతుంది. ఫ్యాన్స్కి మాస్. మహేష్ అన్న ఫ్యాన్స్ మాస్, ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్, మదర్ సెంటిమెంట్. సినిమా మంచిగా ఉందన్న, నిజంగా చెప్తున్నా. వేరే వాళ్ళు నెగిటివ్ టాక్ తెచ్చినా మాకేం లేదన్న. సినిమా బరాబర్ మంచిగా ఉంది. సినిమా అయితే మాస్ అన్న. 2 షోలు పోయినా. 1 షో ఇప్పుడు 7 షోకి 2 సార్లు చూసే అంత ఉందా సినిమా? 2 సార్లు 3 సార్లు చూడొచ్చు. మొత్తం మాస్ అమ్మ కూడా నా పిచ్చి పీక్సే. ఇక సినిమా అయితే వేరే లెవెల్. కుర్చీ మడత పెడితే ఎట్లా ఉంది పాట? కుర్చీ మడత పెట్టే సీన్ అసలు మైండ్ బ్లోయింగ్ అన్న. లేచి కూర్చొని ఒక ఫ్యాన్స్ అయితే ఎగురుతున్నారు. పీక్స్ పిచ్చి పీక్సే. ఇక సినిమా లాస్ట్ సాంగ్ అయితే దాని పేరు చెప్పాలి. మాస్ అమ్మ కూడా మహేష్ బాబు. చూసినా 4 గంటలకే చూసినా. సూపర్ ఉందన్న. అసలు ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు ఈ సినిమాలో కనపడ్డాడు. తెలుగు ఇండస్ట్రీలో అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఉందా సినిమా? అంతకు మించి ఉంది. తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు పోటీ రారు, ఇక రాలేరు. ఇక నెక్స్ట్ లెవెల్ ఇంకా భారీ ఎత్తున పెరిగిపోతుంది.
ఈ టైం 10 సార్లు కాదు 20 సార్లు హీరోయిన్ల యాక్టింగ్ ఎట్లా ఉంది? హీరోయిన్స్ సూపర్ ఉంది సార్. డ్యాన్స్ మాత్రం మెరుగా తీసి శ్రీలీలకి థ్యాంక్ యూ చెప్పాలి ఒకసారి. ఒక విషయంలో అయితే పర్ఫెక్ట్గా ఉంది అన్న. బ్లాక్ బస్టర్ ఇక తిరుగులేదు ఇక. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహేష్ బాబు నిర్మించిన గుంటూరు కారం సినిమా ఒక రికార్డు సృష్టిస్తుందని అభిమానులు చెప్తున్నారు. అయితే నల్గొండ జిల్లా కేంద్రంలో ఒకసారి మనం చూడొచ్చు, నటరాజ్ థియేటర్లో మనం ఉన్నాం. దాదాపు థియేటర్లో హంగామా చేస్తున్నారు. ఎవరైతే అభిమానులు ఉన్నారో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, కట్అవుట్లు ఏర్పాటు చేయడం, వాటికి నోట్ల దండలు, అదేవిధంగా పూల దండలు, గుమ్మడికాయలు కొట్టడం, అదేవిధంగా చూస్తే మనం కొబ్బరికాయలు, పాలాభిషేకాలు, ఇలా తన అభిమానాన్ని చాటుకుంటున్న పరిస్థితి నల్గొండలో చూస్తున్నాం. టోటల్ గా గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి తమకు ఒక కొత్త పండుగ తెచ్చిందని చెప్పి ఆ అభిమానులు చెప్తున్న పరిస్థితి మనకు నల్గొండలో చూస్తున్నాం. ఒక గుంటూరు కారం సినిమానే కాదు, సంక్రాంతిని పురస్కరించుకొని విడుదలైన ప్రతి సినిమా కూడా తమ అభిమానుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతుందని చెప్తున్నారు. పూర్తిగా ఈ వేడుకలకు సంబంధించి మనం నల్గొండలో బ్యాండ్ బాజాల మధ్య వేడుకలు జరుపుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఒకవైపు పేపర్లు చల్లడం, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్స్ కూడా వస్తాయని అభిమానులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇది టోటల్ గా నల్గొండకు సంబంధించి నల్గొండ థియేటర్లో బాంబులు కాల్చి వేడుకలు జరుపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది గుంటూరు కారం సినిమాకు సంబంధించిన అప్డేట్. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.